ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద గంట గంటకు ప్రమాదకరంగా పెరుగుతోంది. వరద పోటెత్తడంతో దిగువనున్న ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. గొల్లప్రోలు ప్రాంతంలోని పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. బల్లకట్టు కాల్వ ఉధృతంగా ప్రవహిస్తూ చెరువును తలపిస్తోంది. వివిధ రకాల చేలతో పాటు వేలాది ఎకరాల్లోని ఉద్యాన పంటలు సైతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఏలూరు వరద విలయంతో పూర్తిగా మునిగిపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద గంట గంటకు పెరుగుతుంది. ప్రమాదకరంగా ఏలేరు వరద ప్రవహించడంతో దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏలేరుకు సంబంధించి ఏవైతే పంట కాలువలు ఉన్నాయో బల్లకట్టు, అదేవిధంగా గొర్రెకండ్రి కాలువలన్నీ కూడా పూర్తిగా నీట మునగడంతో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. మనం చూస్తే ఇక్కడ చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున బల్లకట్టు కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే చూసుకుని వేలాది ఎకరాల వ్యవసాయ ఉద్యానవన పంటలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా కాలువ తగ్గితేనే కానీ మా పరిస్థితి ఏం బాగోలేదండి. మేము 20 ఎకరాలు భూమి చేసాను, ఇక్కడే ఉందండి. మన సమానంగా అయిపోయిందండి. మాకు పెద్ద గండి పడిపోయింది, గండి పడదండి. దానివల్ల పిండియాతలన్నీ అయిపోయినాయండి. ఏదైనా ప్రాజెక్ట్ ఆగితేనే కానీ మనం ఏం చేసేది ఏం లేదు. ఏలేరు వస్తుందండి, ఏలేరు వాటర్ వస్తుంది. ఎకరానికి నేను 20,000 పెట్టుబడి పెట్టానండి. పంట ఇంచుమించుగా సగం పెట్టుబడి అంతా అయిపోయింది సార్. ఇంకా 2 మందు కొట్లతో మా పని అయిపోతుందండి. కొల్లేతలు అన్నీ అయిపోయినాయండి, పిండియాతలు అయిపోయాయి సార్. ఇక లాస్ట్ తీజీకి వచ్చేసామండి. ఉడిసి 60 రోజులు అవుతుందండి మేము. అవునండి, చెరువేండి, పరిస్థితి ఏం బాగోలేదు సార్. గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని మా లాంటి వాళ్ళు చేతను ఎత్తే, పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, ఏ సార్ ఏదైనా చేస్తే కనుక మా లాంటి వాళ్ళని మేము అందరూ చేసుకునే వాళ్ళం అండి. రైతులు సొంత రైతులు కాదండి, కౌలుదారు. వాళ్ళ రికార్డులు మాకు ఇస్తారో ఎవరో రాయించుకుంటే తెలియదు సార్. ఇప్పుడు మేము ఆ చేసుకుంటున్నాం. ఇక్కడ స్థానికుల నాయకులను బట్టి ఏదన్నా మాకు ఏమైనా చేతను ఎత్తే మా మొక్కలు వాళ్ళకి వెళ్తాయి కాబట్టి ఇబ్బంది ఆయన చేస్తండి. మేము ఎంత భూమి చేసామో మేము పిండి కొన్నా పిండి కొడితే చెప్తారు సార్. సొసైటీలో మాకు తమ్మ పడి ఉంటుంది కాబట్టి సొసైటీ పిండి ఎన్ని బత్తాలు కొన్నామో దాన్ని బట్టి ఏదైనా ఇవ్వగలిగితే మాకు మేము ముందుకు వెళ్తామండి. ఇది మనం చూస్తున్నాం. గొల్లప్రోల్లో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 20,000 ఎకరాలకు పైగా ఇక్కడ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా పెట్టుబడులు పెట్టారు. ఎకరాకి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, మా పెట్టుబడి అంతా ఇలాగా ఏలేరు వరద వచ్చి మొత్తం ఊడ్చి పాడేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి, లేదంటే మాకు ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధిస్తున్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే గంట గంటకు ఏలేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు విడుదల చేయడంతో దిగువనున్నటువంటి అనేక మండలాల్లో పంట చేలతో పాటుగా గ్రామాలు కూడా పూర్తిగా నీట మునుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, గొల్లప్రోలు నుండి.